ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యలలో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది. 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 120 మంది ఎస్టీఆర్ఎఫ్ బృందం పాల్గొన్నారు. ఘటనా స్థలంలో మట్టి కూలడం, నీరు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా 13.5 కిలోమీటర్ వరకు సహాయక బృందాలు వెళ్లాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు ప్రయత్నించగా మట్టి, నీటి వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం కనిపించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకున్నారు. 2 ఇంజనీర్లు కాగా 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. ఇవాళ రాత్రి సహాయక చర్యల్లో భారత నౌకాదళం పాల్గొనుంది. రాత్రికి శ్రీశైలం నేవీ బృందం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది. 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 120 మంది ఎస్టీఆర్ఎఫ్ బృందం పాల్గొన్నారు. ఘటనా స్థలంలో మట్టి కూలడం, నీరు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు ప్రయత్నించగా మట్టి, నీటి వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం కనిపించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకున్నారు. 2 ఇంజనీర్లు కాగా 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. ఇవాళ రాత్రి సహాయక చర్యల్లో భారత నౌకాదళం పాల్గొననుంది. రాత్రికి శ్రీశైలం నేవీ బృందం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. టన్నెల్ లోపలకు చుట్టుపక్కల నుంచి బురద, నీళ్లు వస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. టన్నెల్, ఇదే టన్నెల్ ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. లోపల 14 కిలోమీటర్ల లోపల ఈ అండర్ టన్నెల్ కు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఈ టన్నెల్ లో పనిచేస్తారు. అయితే పనిచేయడానికి ఒక 50 మంది నిన్న లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో 14 కిలోమీటర్ల వద్ద వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఏదైతే తవ్వకాలు, డ్రిల్లింగ్ మిషన్ తో తవ్వకాలు ప్రారంభించారో అయితే మనం చూడవచ్చు ఇక్కడ విజువల్ ద్వారా. ఇక్కడ ఏదైతే ఇక్కడ పైన కనిపిస్తా ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు పైన. అయితే తవ్వకం పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ రిబిట్ ఇవి ఫిట్ చేస్తుంటారు, ఈ రింగులు ఫిట్ చేస్తుంటారు. ఈ రింగులను ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ బాగా అంటే భద్రత ఉంది అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళి మళ్ళీ మిషన్ల ద్వారా తవ్వకాలు జరుపుతారు. తవ్వకాలు జరపడంతో పాటు అక్కడ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళు పని స్టార్ట్ చేసిన ఒక 15-20 నిమిషాల లోపే సంఘటన జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ రింగులు, ఆ రిబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా అంటే వాటర్కు తడిసి కుప్పకూలినటువంటి పరిస్థితి, కిందికి కుప్పకూలినటువంటి పరిస్థితి. కుప్పకూలడంతో అక్కడ ముందు భాగంలో ఏదైతే డ్రిల్లింగ్ చేసే మిషన్ ఉంటుందో అటువైపు ఉన్న వాళ్ళు అక్కడే 8 మంది చిక్కుకపోయారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వెనక భాగంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా బయటికి 42 మంది వచ్చారు. దాంట్లో 3కి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం సహాయ
చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు డిఆర్ఎఫ్, తర్వాత హైడ్రాతో పాటు వాళ్ళు సింగరేణి కార్మికులు వాళ్ళంతా కూడా వచ్చేసి ఇక్కడ సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. 400 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ వాళ్ళతో పాటుగా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళకు అక్కడ వాటర్ అంటే ఇక్కడ లోపలంతా కూడా 12 కిలోమీటర్ల వరకు ట్రైన్ వెళ్తుంది. కానీ అక్కడ లోపల సహాయక చర్యలు చాలా నిదానంగా కొనసాగుతూ ఉన్నాయి. అంటే వాటర్ అంతా కూడా నిండి ఉంది, బురద నిండి ఉంది. ప్రస్తుతం అయితే డీ వాటరింగ్ కొనసాగుతూ ఉంది. అక్కడ పూర్తిగా డీ వాటరింగ్ కొనసాగుతూ ఉంది. ఆ డీ వాటరింగ్ లో పూర్తి స్థాయిలో డీ వాటరింగ్ అయితే కానీ బురద తీయాల్సి ఉంటుంది. ఆ బురదలో బురదమయమైనటువంటి పరిస్థితి. లోపల ఆక్సిజన్ ఉందా, ఆ లోపల ఉన్న వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారు అనే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ టెక్నాలజీ ఉపయోగించి ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపల నుంచి ఈ విధంగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ రిటర్న్ రావాల్సినటువంటి ట్రైన్ నడుస్తాయి. అయితే డీవాటరింగ్ చేయడానికి మోటార్లు కానీ వివిధ సామాగ్రి కానీ ఈ ట్రైన్ల ద్వారా తీసుకెళ్తారు. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా ఈ వాహనాలనే వెళ్ళొస్తుంటారు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన ఒక మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీ మీద కుప్ప కూలడంతో అదంతా కూడా మధ్యలో మిషనరీ బ్లాక్ అయి ఉంది. తర్వాత అక్కడ వాటర్ అయితే ఫామ్ అయి ఉన్నాయి. వాటర్ తీయాలి, తర్వాత ఆ మిషనరీని సెట్ చేయాలి. తర్వాత అక్కడ పైన ఉన్నటువంటి మట్టి దిబ్బలను కూడా తీస్తే గానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశం తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అధికారులు అయితే పూర్తి సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో జరిగినటువంటి ప్రమాదం పెద్దగా ఉంది. కాబట్టి ఎప్పటి వరకు వాళ్ళను సేఫ్టీగా తీసుకొస్తారనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారులు అధికారికంగా చెప్పడం లేదు. మొత్తంగా చూసినట్టయితే అధికారులు ఇప్పటి వరకు కూడా ఏ క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకు ఎలాంటి లోపల సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు 8 మంది అయితే ఉన్నారు. వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. 2 ఇంజనీర్లు అయితే మరొక 2 మిషన్ ఆపరేటర్లు, మరొక 4 మాత్రం కార్మికులు. వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి టీ న్యూస్ కూడా మనసారా కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇది నడుస్తూ ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేసి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC నుంచి.